ట్రూ స్టోరీ. ఈ మూవీ 2015లో వచ్చింది. ఇది అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. సో దీన్ని రూపొందించిన వారు రూపెర్ట్ గోల్డ్. ఇది తన మొదటి సినిమా. సో అసలు ఈ మిస్టరీ మూవీ స్టోరీ ఏంటి, అసలు ఎలా ఉంటుందో కథ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2001లో క్రిస్టియానో లాంగో ఒరేగన్ వ్యక్తి అతని భార్య, 3 పిల్లలు హత్యకు అయితే గురయ్యారు. అతను మెక్సికోలో పోలీసులచే అరెస్ట్ చేయబడతాడు. అక్కడ అతను మైకెల్ పింకెల్. ఇతను న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్గా అయితే ఉంటాడు. ఇంతలో న్యూయార్క్ నగరంలో ఇతను ఒక విజయవంతమైన రిపోర్టర్. పింకెలే ది న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ కోసం అతను రాసిన కవర్ స్టోరీ గురించి అక్కడ చాలామందిని ఎదుర్కొంటూ ఉంటాడు. సో ఈ కథను కేంద్రంగా ఒక మిశ్రమ పాత్రను ఉపయోగించాడు. జర్నలిజం సూత్రాలు. పింకెల్ క్లుప్తంగా తన చర్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ ఫెయిల్ అవుతాడు. సో అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. తన భార్య జిల్ వద్దకి ఇంటికి తిరిగి వస్తాడు. టైమ్స్ నుండి బహిరంగంగా తొలగించిన కారణంగా జర్నలిస్ట్గా ఉద్యోగం కోసం అయితే కష్టపడతాడు. 2003లో పింకెల్ ది ఓరిగేన్ రిపోర్టర్గా అయితే సంప్రదించుకుంటాడు. లాంగో తన గుర్తింపు గురించి అతని అభిప్రాయాన్ని అయితే కోరాడు. లాంగో కేసు గురించి తెలియక పింకెల్ ఆసక్తిగా కనబరుస్తాడు. జైల్లో లాంగోని కలవడానికి ఏర్పాట్లు చేస్తాడు. సో తన మొదటి సంభాషణ సమయంలో ఉన్న లాంగో తన పింకెల్ వృత్తిని అనుసరించానని, అతని రచనను మెచ్చుకున్నానని అయితే పేర్కొంటాడు. పాఠాలు రాసినందుకు, హత్య విచారణ ముగిసే వరకు వారి సంభాషణలు పంచుకోకూడదని పింకెల్ వాగ్దానం చేసుకున్నందుకు, అతని బదులుగా ఆరోపించబడిన నేరాల గురించి పింకెల్కి చెప్పడానికి అయితే లాంగో ఆఖరికి అంగీకరిస్తాడు. పింకెల్ లాంగోతో ఎక్కువగా కలిసిపోతాడు. అతను ఇష్టపడతాడు, కానీ తన అపరాధం గురించి తప్పించుకుంటాడు. కథ విన్న తర్వాత ఒప్పిస్తాడు ఎలాగోలాగా. పింకెల్ జైల్లో ఉన్న లాంగోను చూసి అతనితో చాలా నెలల పాటు మెసేజ్లు పెడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. లాంగో పింకెల్కు అనేక లెటర్స్ పంపిస్తూ ఉంటాడు. లాంగ్ టర్న్స్ అనే పేరుతో 80 పేజీల నోట్బుక్ని అయితే పంపాడు. అందులో లాంగో అతను చేసిన ప్రతి తప్పుల జాబితాను అయితే వివరిస్తాడు. పింకెల్ లాంగో తనకు చేతివ్రాత, డ్రాయింగ్ అండ్ లాంగో యొక్క అక్షరాలు పింకెల్ యొక్క పత్రికల మధ్య దాంట్లో ఉన్న సారూప్యతలను అయితే గుర్తించి ప్రారంభించాడు. విచారణ సమీపిస్తున్న కొద్దీ లాంగో హత్యలకు పాడిపోయినట్లు పింకెల్ అనుమానాస్పదంగా అయితే ఉంటాడు. లాంగో పింకెల్ను తన అభ్యర్థిని నిర్దోషిగా మార్చాలని అయితే భావిస్తున్నట్లు తెలియజేస్తాడు. కోర్టులో లాంగో 2 హత్యల నేరాన్ని అయితే అంగీకరించలేదు, కానీ అతని భార్య, అతని కుమార్తెల్లో ఒకరిని హత్యకి నేరాన్ని అయితే అంగీకరిస్తాడు. పింకెల్ లాంగోని ఎదుర్కొంటాడు. అతని పేరు పెట్టడానికి నిరాకరించిన కొంతమంది వ్యక్తులను రక్షించవలసి ఉన్నందుకు తనను తెలిసిన ప్రతి విషయాన్ని తను పంచుకోవాలని అయితే చెప్పుకుంటాడు. గ్రేగ్ గ్యాన్లీ లాంగోను ట్రాక్ చేసి అతన్ని అరెస్ట్ చేసి డిటెక్టివ్ పింకెల్ని సంప్రదించి లాంగో ప్రమాదకరమైన తారుమారు చేసే వ్యక్తి అని పేర్కొంటాడు. అతను లాంగోతో తన ప్రత్యుత్తరాలను అయితే సాక్ష్యంగా మార్చమని పింకెల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. పింకెల్ నిరాకరిస్తాడు. దీనికి గ్యాన్లీ అతని వివరణ కోసం అయితే ఒత్తిడి చేయడు. విచారణలో లాంగో స్టాండ్ తీసుకుంటాడు. సో ఈవెంట్ల యొక్క తన సంస్కరణ వివరంగా వివరిస్తాడు. తన ఆర్థిక పరిస్థితి గురించి కూడా అతని భార్యతో వాగ్వాదం తర్వాత తన 2 పిల్లలు తప్పిపోయారని, అతని కుమార్తెలో ఒకరు అపరిమితంగా ఉన్నారని, అతని భార్య ఏడుస్తూ పిల్లల్ని నీటిలో ఉంచిందని, ఇంటికి వచ్చానని అయితే చెప్తాడు. గుడ్డు కోపంతో తన భార్యను గొంతు కోసి చంపేశాడని లాంగో అయితే చెప్పాడు. మొదట తన మరో కూతురు చనిపోయిందని భావించాను, అయితే ఆమె ఇంకా ఊపిరి పీల్చుకుంటుందని గ్రహించి ఆమె చనిపోయిందని, ఆమె కూడా గొంతు నిలిపి చంపిందని అయితే చెప్పేశాడు. ఇక పింకెల్ భార్య జిల్ లాంగో యొక్క సాక్ష్యం చూస్తుంది. జ్యూరీ చర్చించినట్లుగా జిల్ లాంగోని జైల్లో సందర్శిస్తాడు. ఒక నార్సిస్టిక్ హంతకుడు అతను చెప్పాడు అతను ఎవరూ తప్పించుకోలేడు. లాంగో దోషిగా నిర్ధారించబడి మరణశిక్ష అయితే విధిస్తారు. అతనికి శిక్ష విధించబడిన తర్వాత అతను పింకెల్పై కన్నుగీటాడు. అతని షాక్ కోపంతో లాంగో తన సాక్ష్యాన్ని మరింత సమ్మతిగా చేయడానికి అతను ఉపయోగించి వారి సంభాషణలు అంతటా అబద్ధాలు చెప్తున్నాడని అయితే గ్రహిస్తాడు. కొంతకాలం తర్వాత పింకెల్ మరణశిక్షపై లాంగోను కలుస్తాడు. లాంగో పింకెల్ను ఒప్పించడానికి అయితే ప్రయత్నిస్తాడు. అతను తన భార్య తమ కుమార్తెను గొంతు కోసి చంపినట్లయితే కనుగొంటాడు. తర్వాత నల్లగా ఉన్నాడు కాబట్టి అతనికి హత్యల గురించి జ్ఞాపకం లేదు. పింకెల్ కోపంగా లాంగోతో తన అబద్ధాలను తనకు ఇకపై నమ్మనని, లాంగో తన శిక్షకు వ్యతిరేకంగా లాంగో అప్పీల్ చేసినప్పుడు లాంగో యొక్క తారుమారు స్వభావం న్యాయమూర్తి గురించి హెచ్చరించి చెప్తాడు. ఎన్కౌంటర్ గురించి తన పుస్తకంతో పింకెల్ యొక్క విజయాన్ని ఎత్తి చూపడం ద్వారా లాంగో రిప్లై చేశాడు, రిపోర్ట్ని కదిలించాడు. పింకెల్ తన పుస్తకంలో ఒక భాగాన్ని, ట్రూ స్టోరీని పుస్తక దుకాణంలో ఒక ప్రచార కార్యక్రమంలో చదివాడు. ప్రేక్షకులు కూడా ప్రశ్నలు తీసుకుంటూ గది వెనక భాగంలో లాంగో నిలబడి ఉన్నట్లయితే గ్రహించాడు. ఇక పింకెల్స్ ప్రతిస్పందించలేక లాంగో తన స్వేచ్ఛను కోల్పోయినట్లయితే పింకెల్ కూడా ఏదో కోల్పోయి ఉంటాడని 1 సంవత్సరం తర్వాత టైటిల్ కార్డు లాంగో తన మొత్తం జీవితాన్ని చంపించినట్లుగా ఒప్పుకున్నట్లయితే వెల్లడిస్తాడు.
పింకిల్ లాంగో ఇప్పటికీ ప్రతి నెల మొదటి ఆదివారం మాట్లాడదని చివరి టైటిల్ కార్డ్ అయితే చెప్తుంది. ఇక పింకిల్ మళ్ళీ టైమ్స్ కోసం రాయలేదు, కానీ టైమ్స్తో సహా మరణశిక్ష నుండి అనేక ప్రచనలు అయితే లాంగో కథనాలను అయితే అందించాడు. సో ఇది ద ట్రూ స్టోరీ మూవీ స్టోరీ. సో ఇదైతే చాలా బాగుంటుంది. మిస్టరీ అండ్ థ్రిల్లర్ హత్యల గురించి ఒక రిపోర్టర్ చేసిన కథనమే ఈ మూవీ. మీలో చాలామంది చూసి ఉండరు. సో ఈ మూవీని చూస్తే మీకు కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో ఇది ఈరోజు స్టోరీ. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.